జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు గూడెం మహిపాల్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులతో మన కాబోయే మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు సత్యన్న గారికి, గౌరవనీయులు సపాన్ దేవ్ గారికి, శ్రీకాంత్ గౌడ్ గారికి, ప్రభాకర్ జడ్పీ వైస్ చైర్మన్ గారికి, మా శంకర్ యాదవ్ గారు, గౌరవ కార్పొరేటర్లు కుమార్, పుష్ప నగేష్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, అదేవిధంగా మా మున్సిపల్ చైర్మన్లు సోమరెడ్డి గారు, రోజా లతా సోమరెడ్డి గారు, రోజా బాలరెడ్డి గారు, పాండురంగారెడ్డి గారు, గౌరవ ఎంపీపీలు, గౌరవ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గ ఉద్యమకారులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మా జర్నలిస్టులందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. जो यूपी और नॉर्थ से भी यहाँ ओडिशा से भी आए सो हमारे भाइयों को भी నమస్కారం. అయితే ఈరోజు ఈ గణేష్ గడ్డ అనేది మనకు బాగా అచ్చి వచ్చిన గడ్డ గణేష్ గడ్డ. ఎందుకంటే మహిపాల్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 3 సార్లు నేను ఇక్కడికి వచ్చి పూజ చేసి జెండా ఊపిన 3 సార్లు మహిపాల్ అన్న ఘన విజయం సాధించిండు. అట్లనే ఇలా వెంకట్రామరెడ్డి గారి వాహనాలకు కూడా గణేష్ గడ్డలో పూజ చేసి వాహనాలకు జెండా ఊపినం. తప్పకుండా మహిపాల్ రెడ్డి బాటలో వెంకట్రామరెడ్డి గారు ఘన విజయం సాధిస్తారనే నమ్మకం నాకున్నది. నిజంగా కూడా మెదక్ పార్లమెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డా. ఇది 2004 నుంచి ఇప్పటిదాకా వరుసగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 2004 నుంచి 2024 ఇప్పుడు 2004లో జెండా ఎగిరేసినాం. 2024లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తుంది. ఇది ఎప్పుడు కూడా మనకు ఓటమి లేదు. ఎప్పుడు మెదక్ ఎంపీ ఎన్నిక జరిగిందంటే గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి ఈ జెండా ఎగురుతూనే వచ్చింది మెదక్ పార్లమెంట్ మీద. దయచేసి మా నాయకులు, మా కార్యకర్తలు మీరు కూడా గట్టిగా కృషి చేయండి. మీ అందరి సహకారం ఉంటే మళ్లీ ఒక్కసారి తిరుగులేని మెజార్టీతో మెదక్ లో మనం గులాబీ జెండా ఎగిరేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఇలా విషయాలు ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైనాయి. కాంగ్రెస్ ది కూడా అది పాల పొంగు లెక్క అయిపోయింది. గెలిచిండు, గంట స్పీడ్ గా గెలిచిందో గంట స్పీడ్ గా తుస్సన కిందికి పోయింది. అది జనాలకు అర్థమైంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు నోటితో మాట్లాడిండు, గెలిచినాక ఏమాయ 100 రోజుల్లో హామీలు అంటే నొసటితో వెక్కిరిస్తా ఉన్నాడు. ఒకటన్నా జరిగిందా? బాండ్ పేపర్లు వంచిండు, నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు, మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత తెస్తామన్నారు. ఇది ఏఐసిసి మాట అన్నారు, ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు, మాట తప్పమన్నారు. కానీ ఇప్పుడు ముఖం చాటేసిండ్రు. ఒక్కటన్నా అమలైందా? అందరికీ మోసమే. పేదలకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, విద్యార్థులకు మోసం. ఒక్కరికైనా 100 రోజుల్లో హామీలు అమలు చేశారా? అక్కా చెల్లెళ్లకు నెలకు 2500 రూపాయలు ఇస్తామన్నది కాంగ్రెస్. కానీ ఇవాళ 2500 ఒక్కరికి కూడా రాలే. 100 రోజుల్లో ఇస్తామన్నారు, ఇవాళకి 120 రోజులైంది. నీ ప్రభుత్వం వచ్చి 120 రోజులైనా ఏ అక్కా చెల్లెకు కూడా ఇవాళ 2500 రాలేదు. అంటే ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు 1,42,00,000 మంది మహిళలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇవాళ మీరు పార్లమెంట్ ఎన్నికల్లో మహిళల ఓటు అడగాలంటే మీరు 10,000 రూపాయలు చెల్లించినాకనే అక్కా చెల్లెల ఓటు అడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని మనం చేస్తా ఉన్నా. పేదలు, నిరుద్యోగుల, మన నిరుపేదలైనటువంటి వృద్ధులు, వికలాంగులు, ఆసరా పెన్షన్లు వచ్చే వాళ్లకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. డిసెంబర్లోనే ఇస్తా అని చెప్పింది ఎలక్షన్ల ముందు. అవ్వాని పెన్షన్ ఎంత అంటే 2,000 అన్నది ఒక అవ్వ. ఇక డిసెంబర్కి వెళ్ళి 4,000 ఇస్తాం, నీ మన్మడొచ్చి కాళ్ళొత్తుతాడు అన్నాడు అందంగా రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు మన్మడేడవా, నీ 4,000 ఏడవా? ఇప్పుడు 4 నెలలా. ఇవాళ రాష్ట్రంలో 42,80,000 మందికి ఆసరా పెన్షన్లు వస్తాయి. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, నేత గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఇలా వాళ్ళందరికీ 42 లక్షల మందికి ఒక్కొక్కరికి 8,000 బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ.
ఏ ముఖం పెట్టుకొని పోయి ఇలా వృద్ధులు వితంతువుల ఓటు కాంగ్రెస్ పార్టీ అడగాలి అంటే పేదలకు మోసం. నిరుద్యోగ యువతకు ఏం చెప్పిండ్రు? నిరుద్యోగ యువతకు మేము రాగానే నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అన్నారు. నేను మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన, ఏమాయ మరి గెలిచిండ్రు, నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అని అడిగిన. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అంటాడు, మేము ఏడా చెప్పలేదు అంటాడు. మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఎలక్షన్లలో గాని మా మేనిఫెస్టోలో గాని మేము ఆడ చెప్పలేదు అని సావు కబురు సల్లగా చెప్పినట్టు నిండు అసెంబ్లీలో అబద్దాలు చెప్పిండు. ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ వచ్చి చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు నిరుద్యోగ యువతకు 4,000 ఇస్తామన్నారు. ఇవాళ యువతను కూడా మోసం చేసిండ్రు. మీరు ఎవరికి మేలు చేసిండ్రు? రైతులకు ఏం చెప్పిండ్రు? మీరు రైతులకు 5 హామీలు ఇచ్చిండ్రు. మేం గెలవంగానే 15,000 రైతు బంధు అన్నారు, మోసం. మేం గెలవంగానే వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు, మోసం. మేం గెలవంగానే వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, మోసం. మేం గెలవంగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు, మోసం. మేం గెలవంగానే కౌలు రైతులకు 15,000 అన్నారు, మోసం. మేం గెలవంగానే కేసీఆర్ కంటే మంచిగా 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు, 24 పోయి 14కి వచ్చింది, మోసం. అన్ని మోసాలే. అందుకే ఇవాళ ఏమైంది? ఎలక్షన్ల ముందేమో అందంగా నోటితో మాట్లాడింది రేవంత్ రెడ్డి. ఏమైందా నీ హామీలు అంటే ఇవాళ నొసటితో ఎక్కిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ 100 రోజుల పాలన ఇవాళ వాళ్ళ గ్యారంటీలు అన్ని కూడా గారడీలుగా మారిపోయినాయి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఇవాళ గారడీలతోని నమ్మించి ప్రజలను మరొక్కసారి మోసపుచ్చాలని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అభయహస్తం అన్నారు. ఈ 6 గ్యారంటీల పేరు అభయహస్తం అన్నారు. ఆ అభయహస్తం కాస్త అక్కరకు రాని హస్తం అయిపోయిందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మీరు పటాన్చెరు దవాఖానలో పోయి ఇవాళ చూడండి, నేను చెప్పేది నిజమా కాదా. సంగారెడ్డి దవాఖానలో పోయి చూడండి, కేసీఆర్ కిట్లు బంద్ అయిపోయినాయి. ఆనాడు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్. దవాఖాన పోతే బిడ్డకు కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికి దించిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? ఏ కేసీఆర్ లక్షనే ఇచ్చిండు, మేము తులం బంగారం కూడా కలుపుతామన్నారు. వచ్చిన అదే తులం బంగారం వాళ్ళకన్నా ఒక్కరికన్నా తులం లేదు. ఇంత కేసీఆర్ కిట్టు బంద్ అయింది. కేసీఆర్ కిట్టు బంద్ అయింది, కాంగ్రెస్ తిట్లు మాత్రం వచ్చినాయి. కిట్లు బంద్ అయినాయి, తిట్లు వచ్చినాయి, గంతే. మార్పు అంటే ఏం మార్పు వచ్చిందిరా నాయన అంటే సర్కార్ దవాఖానలలో ఇచ్చే కిట్లు బంద్ అయినాయి, తిట్లు మాత్రం మోపోయినాయి. గిద్దప్ప ఏమైనా ఉన్నా అదే. కేసీఆర్ మొన్నోసారి సిరిసిల్లకు పోయిండు. పోయాడేదో మాట్లాడుకుంటూ మీరు 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. యాసంగి వడ్లు వచ్చుడు చాలైంది, కళ్ళాళ్లకు వడ్లు వస్తున్నాయి. గా వడ్లకు 500 బోనస్ ఇవ్వయా రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు, కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అని మాట్లాడతాడు. తెలంగాణ తెచ్చి 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా, చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడే భాష అదేనా నేను అడుగుతా ఉన్నా. ఏమడిగిండు కేసీఆర్? నువ్వు ఓట్ల ముంగట 500 బోనస్ ఇస్తా అన్నావు. నీ 6 గ్యారంటీల్లో బాండ్ పేపర్ రాసి ఇంటింటికి వంచినవు. యాసంగి వడ్లు వచ్చినాయి, గా వడ్లకు బోనస్ ఇవ్వమంటే నువ్వు మాట్లాడే భాష గదా అని నేను చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. భాష కాదు కదా, పనితనంతో ప్రజల మెప్పు పొందు. మాకంటే మంచిగా పని చేయి. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు, నువ్వు తులం బంగారం ఇచ్చి పేరు పొందు. నువ్వు 15,000 బోనస్ ఇస్తాను, గదిచ్చి పేరు పొందు. కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండు, నువ్వు 2 లక్షలు చేస్తాను, గా పనిచేసి పేరు పొందు. గీ తిట్లేంది నాకు అర్థం కాదు. మాకు తిట్టరాకనా ఏంది? భాష, సంస్కారం, పద్ధతి కొంత ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇలా బాధ ఏంటంటే 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా రైతులు ఆత్మహత్య తెచ్చుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినావు. ఇలా నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది నీ తిట్ల కోసమా? నీ తిట్లు వినడం కోసం ఓట్లేసినామా ఏమన్నా? నువ్వు కేసీఆర్ కంటే మంచిగా చేస్తా అని ఊరిచ్చినావు, మాయ మాటలు చెప్పినావు. గా పని చేయి. గా పని చేయక నువ్వు కేసీఆర్ ను తిట్టి లీకులు రాయించి పేపర్లల్లా ఫేక్ వార్తలు పెట్టి సోషల్ మీడియాలన్నీ గట్లయిందట గిట్లయిందట అని ఫేక్ వార్తలు రాయించుకుంటూ ఇంకా ఎంతకాలం కాలం వెళ్లదీస్తావు? ఇంకా ఎంతకాలం ప్రజల్ని మోసపుచ్చుతావు? ఎక్కువ కాలం జరగదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడిప్పుడే ప్రజలకు అన్ని విషయాలు కూడా అర్థమైతా ఉన్నాయి. నువ్వు మార్పు అన్నావు,
మార్పు లేదు, అంతా మాయ చేస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీ. మాయ చేస్తున్న ఈ కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం తప్పదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మన వెంకట్రామరెడ్డి గారు, మీరు దయచేసి ఇంకో దుష్ప్రచారం చేస్తుండ్రు. ఇవాళ ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు వెంకట్రామరెడ్డి ఇక్కడి వాడు కాదు అంటున్నారు. వెంకట్రామరెడ్డి గారు మొన్నటి ఎన్నికల్లో ఆయన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు 38 ఓట్లు మైపాల్ రెడ్డికి వేసిండ్రు. ఆయన ఉండేదే పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో. జాయింట్ ఫ్యామిలీ ఆయనది. ఈ రోజుల్లో అసలు కలిసి ఉంటారే? మొత్తం 4 అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు, పెళ్లిలైన కోడళ్ళు, కొడుకులు, ఒక్కింట్లో 38 మంది ఉంటారు. అంటే అంత మంచిగా కలిసిమెలిసే మనస్తత్వం ఉన్నది. ఉండేది కూడా మా సోమిరెడ్డి దగ్గరనే తెల్లాపూర్ మున్సిపాలిటీనే ఉంటాడు. ఆయన 38 ఓట్లు మొన్న మైపాల్ రెడ్డి కేసు గెలిపించడంలో తన ఓటు కూడా మైపాల్ రెడ్డికే వేసిండు. అచ్చంగా ఉండేది మన పటాన్చెరువులో, రేపు సేవ చేసేది మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు. ఆయన సర్వీస్ లో సగం జీవితం 24 ఏళ్లు నౌకరీ చేస్తే 12 ఏళ్లు మన సంగారెడ్డిలో మన మెదక్ జిల్లాలనే చేసిండు. 12 ఏళ్లు మన జిల్లాలనే సేవ చేసి గల్లీ తెలిసినోడు, ఈ ప్రాంతం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఒక విద్యావంతుడు, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే రేపు మన మెదక్ లోక్సభ స్థానం గురించి పార్లమెంట్ లో గలమిప్పగలుగుతాడు, నిధులు చేయగలుగుతాడు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలుగుతాడు, మనందరికీ అందుబాటులో ఉండి సేవ చేయగలుగుతాడు. మీకైతే పటాన్చెరువులకు ఇంకా దగ్గర 15 నిమిషాల్లో ఇంటికి పోవచ్చు. పావుగంట దూరంలో ఉంటుంది ఆయన ఇల్లు. పటాన్చెరువు నియోజకవర్గంలోనే ఆయన ఇల్లు ఉంటది. అంత మంచి మనిషి. ఇవాళ ఆయన మనస్తత్వం నాకు బాగా తెలుసు. సంగారెడ్డిలో జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు, సిద్దిపేటలో కలెక్టర్ ఉన్నప్పుడు, పీడీ డిఆర్డీఏ ఉన్నప్పుడు మైపాలన్ ఎంపీపీ ఉండే. ఆయన దగ్గరగా చూసిన నేను. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే తెలుస్తుందట. ఉదాహరణ ఎట్లా అంటే, ఒకసారి మా దుబ్బాకలో చేనేత కార్మికులు తల్లిదండ్రి చనిపోయింది, 2 ఆడపిల్లలు మిగిలిండ్రు. వాళ్ళు పోయి సంగారెడ్డికి వచ్చి ఈయనకు దరఖాస్తు ఇచ్చిండ్రు, మేము అనాథ పిల్లలం, మీరు ఏదైనా సాయం చేయండి అని జాయింట్ కలెక్టర్ గా దరఖాస్తు ఇచ్చిండ్రు. అయితే ఆయన మనసు చెలించి ఆ 2 పిల్లల్ని దత్తత తీసుకొని ఆ పిల్లల్ని చదివించి ఆ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించి ఇవాళ పిల్లల పెళ్లిళ్లు కూడా చేస్తున్నటువంటి వ్యక్తి మన వెంకట్రామరెడ్డి గారు. సో అట్లా చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. గౌరవనీయులు నర్సాపూర్ శాసనసభ్యురాలు సోదరిమణి సుంతా లక్ష్మారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. బాబు జాగింది. అదేవిధంగా మా సిద్దిపేట ప్రాంతంలో ఒక రైస్ మిల్ లో పనిచేసే హమాలీ కార్మికుడు, ఆయన బిడ్డకు ఎంబీబీఎస్ లో సీట్ వస్తే ఆ అమ్మాయి చదువుకోవడానికి డబ్బులు లేవు అని బాధపడితే ఆ అమ్మాయిని దత్తత తీసుకొని ఇవాళ డాక్టర్ చదివించినటువంటి వ్యక్తి కూడా వెంకట్రామరెడ్డి గారు. ఆయన ఆ రోజు రాజకీయాల్లోకి వస్తా, నేను ఎంపీకి పోటీ చేస్తా అనుకోలే. ఆయన ఆ రోజు కలెక్టర్ గా ఉన్నాడు. కానీ మనసు ఉన్నవాడు. ఆయనకు దేవుడు కొంతమందికి ధనం ఇస్తాడు, కానీ దాన గుణం ఇయ్యడు. వెంకట్రామరెడ్డి గారికి ధనము ఉన్నది, దానం చేసే గుణము కూడా ఉన్నది. ఆయన మాట అన్నాడు మొన్న, నేను 100 కోట్ల రూపాయలతో విద్యా నిధిని ఏర్పాటు చేసి మా పేద కార్యకర్తల పిల్లలకు గాని వాళ్ళు సూచించినటువంటి వాళ్లకు రేపు చదువుకోవడానికి సంవత్సరానికి 20 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 100 కోట్లు ఖర్చు పెడతా, కార్యకర్తల పిల్లల్ని చదివిస్తా, పేద కార్యకర్తలకు అండగా ఉంటా అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తా, ట్రస్ట్కి వెళ్ళి చేస్తా అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇవాళ ఎన్నో ఇంకా మంచి ఆలోచనలు ఆయనలో ఉన్నాయి. 13వ తేదీ మీటింగ్ నాడు వివరంగా ఆ విషయాలన్నీ కూడా చెప్తారు. మరి ఇక్కడ బీజేపీ కూడా పోటీ చేస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా, బీజేపీ అభ్యర్థి గుణగణాలు మీకు తెలియదా? పటాన్చెరువులకు బాగా తెలుసు, నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు. నిజంగానే మంచిగా పనిచేస్తే మన దుబ్బాకల మళ్ళా గెలవపోవునా? మరి నువ్వు ఆ రోజు దుబ్బాకలు ఏం చెప్పినావు? నేను గెలిస్తే ఇంటికి 2 ఎడ్లు ఇస్తా, బండి ఇస్తా అన్నావు, టెక్స్టైల్ పార్క్ అన్నావు, రైలు అన్నావు, నిరుద్యోగ భృతి సొంతం ఇస్తా అన్నావు, దవాఖాన కట్టి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తా అన్నావు. చాలా చెప్పిండు, ఆయనతో గెలిచిండు. సరే, ప్రజలు నమ్మి ఓట్లేసిండు. 4 ఏళ్లకు మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి. అడిగిండు, ఏమైనా నీ ఎడ్లేవి బండి ఏమంటే ఏం లేవు, నీ దవాఖాన ఏదంటే లేదు, రైలు ఏదంటే లేదు, నిరుద్యోగ భృతి ఏదంటే లేదు, ఏం కాలే. ఏం కాకపోతే జనం ఊకుంటారా? బిడ్డ నువ్వు అప్పుడు ఓట్లప్పుడు అన్ని మాయ మాటలు చెప్పినావు, గెలిచినావు అని చెప్పి అందరు కలిసి ఉత్కిరు కదా. అంటే 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు బీఆర్ఎస్ పార్టీని. నిజంగా నువ్వు మంచిగా పనివంతునివో గుణవంతునివో అయితే నువ్వు మళ్ళీ గెలవద్దా దుబ్బాక? నువ్వు మరి గాడి జల్లేనో మా పటాన్చెరువులో ఎట్లా చెల్తావు?
గాడ గెలవలో నీ మెదక్ ఎంపీ ఎట్లా గెలుస్తావు? దయచేసి అభ్యర్థి గుణగణాలు కూడా చూడాలి. వెంకట్రామరెడ్డి బాగా పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు. నేను మంత్రిగా చూశాను. ఒక్కొక్క రోజు నేను రివ్యూ మీటింగ్ పెడితే ఈ జిల్లా అభివృద్ధి కోసం 1:30-2 అవుతుండే. వేరే కలెక్టర్లు అయితే 10 అయింది సార్, పోతా సార్, నాకు బీపీ ఉన్నది, ఇంటికాడ పిల్లలు చూస్తురని పోతారు. ఎన్నడు వెంకట్రామరెడ్డి గారు నేను పోతా అనలే. నేను మీటింగ్ పెడితే మంత్రిగా డేట్ మారాల్సిందే. కలెక్టరేట్ లో కూర్చొని మేము రివ్యూ స్టార్ట్ చేస్తే ఒక్కొక్క నాడు 12, 1, 1:15 దాకా రివ్యూ చేసి పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లా కూడా చాలా పనిచేసే కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి, అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. అంటే ముగ్గురు అభ్యర్థుల్లో చూస్తే మంచిగా హిందీ మాట్లాడగలుగుతాడు, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు, ఉన్నత విద్యావంతుడు, ఒక ఐఏఎస్ అధికారిగా అనుభవం ఉన్నది. ఇవాళ అటువంటి వ్యక్తి రేపు ఎంపీగా పార్లమెంట్ లో ఉంటే మన పటాన్చెరు ప్రాంతం యొక్క కాలుష్యానికి సంబంధించి గాని, మన మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ గురించి గాని, మన ప్రాంత అభివృద్ధి గురించి గట్టిగా గలమిప్పగలుగుతాడు. గలమిప్పేటోళ్ళు కావాలన్నా, గులాంగిరి చేసేటోళ్ళు కావాలన్నా ఇవాళ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందువల్ల మనం మైపాలన్న ఈ రోజు కొంత మనకి ఇబ్బంది వచ్చింది, మన కుటుంబంలో ఇబ్బంది వచ్చినా పాపం తట్టుకున్నాడు, గట్టిగా నిలబడ్డాడు. కొద్దిగా ఆలస్యమైన వీళ్ళందరినీ కలుపుకొని ఇంత పెద్ద ఎత్తున ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మీ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక 32 రోజులు మాత్రమే ఉన్నది. 32 రోజులు కష్టపడదాం. తప్పకుండా రేపు మైపాలన్నతో పాటు మీకు ఎంపీగా వెంకట్రామరెడ్డి గారు కూడా చేదోడు వాదోడుగా ఉంటారు. తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి, కార్యకర్తల సంక్షేమంలో ఇద్దరు జోడెడ్లలాగా ఈ పటాన్చెరు నియోజకవర్గ కార్యకర్తల కోసం, నాయకుల కోసం పనిచేస్తారు. దయచేసి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎట్లా కష్టపడ్డామో ఇప్పుడు కూడా అట్లా కష్టపడాలి. వాళ్ళ వ్యక్తిత్వాలు మీకు తెలిసి, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు, నాకంటే ఎక్కువ ఆయన గుణమేందో ఘనమేందో అంతా మీకు తెలుసు. అందువల్ల మీరు బాగా ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఎమ్మెల్యే ఎలక్షన్ లో కష్టపడ్డట్టు రేపు మొన్న కార్పొరేట్ ఎలక్షన్ లో మనం ఎట్లా కష్టపడ్డాం, ఆర్సీపురం గాని, మన రామచంద్రాపూర్ గాని, పటాన్చెరు, మన భారతీనగర్ లో ఎంత కష్టపడ్డాం, అట్లా పనిచేద్దాం. నేను రాలేదా మీకోసం ఆ రోజు? నేను రేపు కూడా మాటిస్తున్నా, రేపు మళ్ళా మీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మీ సర్పంచ్ ఎలక్షన్లలో నేను మొన్న కార్పొరేషన్ ఎన్నికలు ఎట్లా పనిచేసిందో వెంకట్రామరెడ్డి గారు, మైపాల్ రెడ్డి గారితో పాటు రేపు మున్సిపాలిటీలు కూడా రాబోతున్నాయి. దాంట్లో కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఫిజికల్ గా మేమందరం కూడా ఉంటాం. మీ గెలుపు కోసం కూడా అదే స్ఫూర్తితో మళ్ళీ పనిచేస్తాం, మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాం. మనకు అధైర్యం అక్కర్లేదు. ఖచ్చితంగా భవిష్యత్తు మనదే. 4 నెలలకి ఆగమాగమైంది గవర్నమెంట్. నేను ఒకటి అంటేనే, కేసీఆర్ ఏం చేసిండు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మీరు ఒక 100 చెప్తారు. జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం, రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టినాం, కొత్త జిల్లాలు చేసినాం, కొత్త మండలాలు చేసినాం, కొత్త మున్సిపాలిటీలు చేసినాం. ఇట్లా ఒక 100 చెప్పొచ్చు. 10 ఏళ్ల బీజేపీ పాలన ఏం చేసిందో ఒక చెప్పురే. పెట్రోల్ ధర పెంచినాం, డీజిల్ ధర పెంచినాం, గ్యాస్ ధర పెంచినాం, రూపాయి విలువ దించినాం, పేదరికం పెంచినాం, ఆకలి పెంచినాం. గిద్దప్ప ఒకటి ఉన్నదే. మరి 4 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 4 నెలల కాంగ్రెస్ పాలన ఏమిచ్చానంటే అబద్దాలు, ఫేక్ వార్తలు, అక్రమ కేసులు తప్ప మీరు చేసిన ఒక్క మంచి పని 6 గ్యారెంటీల్లో చేసిందా? 100 రోజుల్లో అమలు చేస్తామన్న 13 హామీలు అమలైనయా? అంటే ఇప్పుడు నిజమేందనేది నిలకడ మీద తెలుస్తుంది. అబద్ధం వ్యాప్తి ఎక్కువ. నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అన్నట్టు అయింది మన పని. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు బీఆర్ఎస్ పాలన ఈ గురించి ఇప్పుడిప్పుడే విఘ్నులైన ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. అందువల్ల మీరు కూడా కార్యకర్తలు ఎవరు అధైర్యపడొద్దు. భవిష్యత్తు ముమ్మాటికి మనదే. ఎంత కష్టం వచ్చినా నేను నిలబడతా. మొన్న మైపాలన్న తమ్ముంది కేసు అయితే అర్ధగంటలు వచ్చినా నేను. రేపు ఏ కార్యకర్తకు కూడా ఇబ్బంది వచ్చినా నేనుంటా, మైపాలన్న ఉంటాడు, వెంకట్రామ్ ఉంటాడు, మేమందరం మీకు అండగా ఉండి కాపాడుకుంటాం. భయపడే ప్రశ్నే లేదు. ఉద్యమం చేయలేదా 14 ఏళ్ళు? రానే రాదన్న తెలంగాణ తెచ్చుకోలేదా? రేపు అదే స్ఫూర్తితో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్లీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే. ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. గట్టిగా పనిచేద్దాం. ఈ ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుందాం. జై తెలంగాణ.